ఇప్పుడు వస్తున్న జనరేషన్కి నేను ఒకటే విజ్ఞప్తి అండి. తల్లిదండ్రులారా, మీరిచ్చే సంబంధం ఆర్థికంగా అతను సంపాదించుకునే కెపాసిటీ ఉంటేనే, అమ్మ నాన్న ఇచ్చింది జాగ్రత్త పరుచుకునే వాడికే ఇవ్వండి. అతను చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినది కూడా జాగ్రత్తగా నిలుపుకునే వాళ్ళకే ఇవ్వండి. 1-10 సార్లు ఆలోచించి. 2, ఇదివరకట్లా ఉమ్మడి సంబంధాలు ఇప్పుడు అంతగా ఎదగలేమండి. ఎప్పుడైతే ఈ టీవీ మాయలో పడి అడ్డమైన సీరియల్ చూస్తున్నారో, అన్న అంటే ఇది లేదు, అక్కలకు ఉండదు, చెల్లెళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు, అటు అమ్మలకు ఉండదు. మీరు మీ పిల్లలకి మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా ఇద్దరు ఉంటే ఇద్దరిని ఒకటేలాగా చూడండి. మొదటి నుంచి మగపిల్లాడిని ఎట్టన్న బతుకుతాడులే, ఆడపిల్లని మీద గారాబం చేసి పెంచుకున్నారంటే చెప్తున్నా కదా. నా స్నేహితుడికి ఒకటి జరిగిన యథార్థ సంఘటన ఎప్పుడు మరీ చండలంగా ఉంది, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎప్పుడూ మనశ్శాంతి కరువే. ఆ సోదరుడికి మొత్తం అన్నీ అప్పులం చేసి పెట్టిపోయారు వాళ్ళు. ఆ కొడుకు వాడి మీద భుజాల మీద వేసుకుని మోసాడు. వాళ్ళకి ఆశ అత్తగారి సొమ్ము కూడా కాజేయాలన్న దురాశ. కానీ ఇక్కడ ఏమైంది, అమ్మ దగ్గరే ఉంది చేదు అన్నట్టు. ఎప్పుడైతే చాలా రోజుల నుంచి కొడుకుని దూరం పెట్టేసింది అన్నిటికీ, వాళ్ళ వైపు కూతురు వైపు ఎవరికో చెప్పుకోవడం మొదలుపెట్టింది. కొడుకు గురించి అన్ని బూతులు అన్నీ చేసి కూతురుకు దగ్గర రావడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఆలోచన రాని వాళ్ళకి దుర్మార్గపు ఆలోచన వచ్చి ఎన్ని రాజకీయాలు నడుపుతున్నారో వాళ్ళకి తెలియాలి. ఎందుకన్నానంటే, ఇటువంటి జరగకుండా మీ పిల్లల మధ్య జరగకుండా చూసుకోండి.